ఖరాబ్ అవుతున్నాయని పడేస్తున్నారా ఫ్రెండ్స్? ఉల్లిగడ్డ వచ్చేసి అయితే ఇలా ఖరాబ్ అయినాయో నేనైతే ఇలా వేసాను చూడండి. మనకి ఇలా ఖరాబ్ అయినాయన్నీ పడేయకుండా మనమైతే ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. చిన్న డబ్బా అండి, చిన్న డబ్బాలో వచ్చేసి చిన్న డబ్బా ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఈ చిన్న డబ్బాలోనైనా కూడా మనం ఇట్లా ఉల్లాక అనేది రెడీగా వస్తూనే ఉంటుందండి. మనము గడ్డ వచ్చేసి నేను మొత్తం అంతా తీసేసాను, ఖరాబ్ అంతా తీసేసి ఇలా పెట్టానండి. వీడియోకైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకా ఈ ఉల్లిగడ్డలు అయితే ఖరాబ్ అయిపోయినాయండి. అన్నీ ఇట్లా పొట్టు అయితే తీసేసాను, మొత్తం ఫ్రెష్గా ఇదంతా తీసేసాను. ఉల్లిగడ్డలు మనకి ఇంట్లోనే ఖరాబ్ అవుతాయి కదా ఫ్రెండ్స్, ఇలా పొట్టు అంతా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇలాగే మొత్తం వీటి అన్నీ శుభ్రం చేశాను, పొట్టు అంతా తీసి పక్కకు పెట్టాను. చూస్తున్నారు కదా, చాలా వరకు కుళ్ళిపోయాయండి. చూస్తున్నారా, ఇట్లా కుళ్ళిపోయి ఉన్నాయి ఇవన్నీ. ఇంకా నేనైతే వీటిని నాటుకుందామని చిన్న డబ్బా అండి, చూస్తున్నారు కదా, ఇంత చిన్న డబ్బాలోనే నేనైతే వేస్తున్నాను. ఇంకా ఇవన్నీ పొట్టు అంతా తీసి ఇంకా ఇలా వేర్లు వచ్చాయి కదా, పొట్టు తీస్తే ఇవి పడ్డాయండి. ఇంకా సర్లే ఇవన్నీ ఇలా పెట్టుకోవచ్చని ఇట్లా రెడీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా పొట్టు అంతా ఇలా తీసేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే వీటిలలో అయితే వేస్తున్నాను. ఇంకా ఇలా వేసుకుంటే మనకి ఉల్లాక అనేది రెడీ అవుతుంది కదండి. అంతే, ఇలా పెట్టేస్తే అయిపోతుంది. మొలక పడుతుంది కదా. నా చెయ్యంతా ఖరాబ్ అయిపోయింది, ఈ పొట్టు తీసే వరకు మొత్తం ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇలా నొక్కుకొని ఇలా పెట్టేసుకున్నాడండి. మళ్ళీ ఇలా కప్పేయాలి మట్టి. ఇంకా ఇలా ఇలా వచ్చేసింది, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. అంతే అండి, మనం ఇంట్లోనే ఖరాబ్ అయినాయని తీసి పడేయకుండా, బయట పడేయకుండా మనం ఇంట్లో చిన్న డబ్బా అయినా సరే ఫ్రెండ్స్, ఇట్లా చూడండి, మనం ఇలాగిన నాటుకుంటే మనకు ఎంత మంచిగా వస్తాయంటే, ఆకు వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ ఉల్లాకు బాగా వస్తుంది ఫ్రెండ్స్. అంతే అండి, చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తాయి. ఇంక ఇలా నొక్కేసుకుంటే మట్టి అంతా ఇట్లా కప్పుకుంటే అయిపోతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంట్లో ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మనకు ఖరాబ్ అయినాయని పడేయొద్దండి. చూస్తున్నారా, ఇంకా ఇదైతే మొలక ఉంది కదా, ఇది 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 ఇంకా ఇవన్నీ ఇలా వస్తూనే ఉంటాయండి. చూస్తున్నారు కదా, తొందరగా గ్రో అవుతుందండి ఇది వచ్చేసి అయితే. వీడియో నచ్చితే వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇలానైతే చేశాను. ఉల్లిగడ్డలలో మొత్తం ఖరాబ్ అయిపోయినాయి కదండి, ఎర్రగడ్డ మొత్తం ఇలానైతే నేను ఇలా రెడీ చేశాను. ఇంకా మీరు కూడా ఇంట్లోనే, మనకు ఉల్లిగడ్డ అనేది ఖరాబ్ అవుతూనే ఉంటాయి కదండి, మొలకలు వచ్చి ఖరాబ్ అవుతూ ఉంటాయి. మీరు కూడా ఇలా వేస్ట్ చేయకండి, బయట పడేయకండి. ఇలానైతే రెడీ చేసుకోండి. ఇంట్లో ఉల్లాకు, స్ప్రింగ్ ఆనియన్ కూడా ఆకు కూడా వస్తుంది, కింద గడ్డ కూడా వస్తూనే ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే ఇంట్లోనే నాకు ఉల్లిగడ్డలలో ఇలా వేస్ట్ అయితే మొత్తం పొట్టు అంతా తీసేసాను, వేస్ట్ అంతా తీసేసాను. ఇంకా నేనైతే ఇట్లా మట్టిలోనైతే నాటుకున్నానండి. ఇది చూస్తే చిన్న డబ్బేనండి, చూస్తున్నారు కదా, చిన్న డబ్బాలోనే ఇలా పెట్టేశాను.
ఇలా అయితే మనం వేస్ట్ కానియకుండా పడేయకుండా మనమైతే ఇలా ఉల్లాకైతే రెడీ అవుతుందండి. స్ప్రింగ్ ఆనియన్ వచ్చేసి అయితే చూస్తున్నారు కదా. నేనైతే ఇంకా ఇలా రెడీ అయితే చేశాను. చాలా ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వచ్చేసి అయితే ఎర్రగడ్డ అంటారు కదా, ఒక సైడ్ ఎర్రగడ్డ అంటారు, ఉల్లిగడ్డ అంటారు, ఆనియన్. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ ఇది ఆకైతే వస్తూనే ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్ అయితే మనకి ఇలా వస్తూనే ఉంటుందండి. చూస్తున్నారు కదా. ఇంకా మొలక చూడండి, ఇంకా 2-3 డేస్ వరకల్లా ఈ ఆకు అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా. ఇంకా ఇది అనేది మనకు చాలా ఇలాగే వస్తూనే ఉంటుందండి. ఇంకా మనం ఇంట్లోనే చాలా ఖరాబ్ అయిపోతుంటాయి కదా, మనం పడవేయకుండా, బయట వేయకుండా, చెత్తలో వేయకుండా మనం ఇలానైతే చేసుకుంటే ఇంట్లోకైతే ఎంతో మంచిగా స్ప్రింగ్ ఆనియన్ ఉల్లాక్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ ఇవ్వండి. ఉట్టిగానే తీసేయకండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఏదైనా కూడా పూర్తి వరకు చూస్తేనే కదా మనకు ఇట్లా అర్థమయ్యేది. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. చాలా వరకు ఖరాబ్ అయి ఉండే అండి, మొత్తం తీసేసాను. ఇలా మొలకలు వస్తూనే ఉంటాయి, ఇట్లా వస్తూనే ఉంటాయండి. మంచిగా తొందరగా గ్రో అవుతుంది మనకు వచ్చేసి అయితే. ఎంత త్వరగా అంటే అంత త్వరగా గ్రో అవుతుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.